గమనిక: ఇందులో చూపించిన పాత్రలు కల్పితం మరియు ఎవరినీ ఉద్దేశించి కాదు. పాత్రలు కల్పితమే కావచ్చు కానీ ఇందులో చూపించిన కథ మరియు సన్నివేశాలు మాత్రం నిజం. మనోజ్ రారా. అరే ఏమైందా మనోజ్ చదువుకున్నావు? అట్లేం లేదు, మన రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఒక సప్లీ పడ్డది, ఇంట్లో బాగా ప్రెజర్ అవుతుంది. అరే దానికేనా రా, నాకు 3 ఉన్నాయి మరి. అయితే ఇంకా 4 ఉన్నాయి రా. అరే మేము చూడరా ఎంత వచ్చింటున్నాం. అరే ఇంట్లో ఏమనుకోవచ్చు, మా ఇంట్లో బాగా లేదు మామ, ఎవరైనా ఇట్లా కావాలి, మన పని మనం చూసుకోవాలి. అసలు మీరు అంతా కూడా ఎట్లుంటారు మా తలకాయ దమ్ దమ్ అవుతుంది రిజల్ట్ వచ్చినప్పటి నుంచి. దానికి రోజు మందు అలా మీకు రోజు అదే పని. అంతే మరి. కానీ దానికి మనం వేసే మనకి లేదు. అదేం మాత్రం అదంతా కాదు, ఇప్పుడు కాలేజ్ అయిపోయిన గారు చెప్తా. అరే మామా, అరే కాలేజ్ అయిపోయినా చదువుకున్నాం కదా, ఏమైంది? బండెక్కురా, అరే మామ ఎట్రా, నీ స్ట్రెస్ మొత్తం పోగొడతా. అరే ఈడేండు ఇళ్ళతో తిరుగుతున్నాడు, ఇళ్ళతో తిరిగే అవసరం ఏముంది పిసలతోటి? అరే ఏంద్రాకి చెట్లకి ఇసుకొచ్చారు. ఏంది గురు ఇది ఇట్లుంది, మొత్తం చెట్లలే కట్టుకొచ్చారు నన్ను. ఫస్ట్ అయితే తీసుకోరా, ఇస్తున్నావు కదా, రిలీఫ్ చేస్తే తీసుకో ఫస్ట్. ఏంటిది బా ఇది? ఇదేనా మీ మందు? చూడు, ఫస్ట్ ఇది గుంజు, నీ స్ట్రెస్ అంతా పోతుంది. అరే ఇది సిగరెట్ అయితే కాదురా, మొత్తం అంతా ఇట ఉందిరా నాకు. అరే స్టార్టింగ్ ప్రాబ్లం బాయ్, ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయితే నీ స్ట్రెస్ మొత్తం పోతుంది. ఏంద్రా కాలేజీకి వచ్చే పద్ధతి అయినా ఏమన్నా? ఆ అవతారం ఏంది, ఆ జుట్టు ఏంటి, ఆ డ్రెస్ సెన్స్ ఏంది? కాలేజీకి వచ్చే స్టూడెంట్ అన్నది ఎవడన్నా? స్టూడెంట్లకు ఉన్నవారా నువ్వు? చూసుకున్నావా నీ ముఖం ఎప్పుడన్నా? పర్మిషన్ లేకుండా వచ్చినాడు కాలేజీ. గెట్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమైందిరా, క్లాస్ పీరియడ్ మళ్ళీ వస్తున్నావు బయటికి? బాయ్ ఇంకా క్లాస్ వద్దు బాయ్, క్లాస్ అద్దేమద్దు, అటు అటెండరా? అటే అటే అటే. అది ఊరికేనా రా? అరే ఒక్కసారి 2 సార్లు అంటే ఏమో అనుకోవచ్చురా, ఎందుకంటే మాకు కూడా ఎడికి వెళ్తారా పైసలు. అరే ఇవన్నీ కాదురా, పైసలు ఉండేరా, ఇంటికి పోయి.
అరే మనోజ్ నేను ఇస్తున్నావురా? ఏం లేదు నాన్న. డబ్బులు ఏమన్నా అవసరమా? అవును నాన్న. డబ్బులు అవసరమైతే అడగాలి కానీ దొంగ లెక్క తీసుడేంద్రా? నేను ఎప్పుడు చేసిన? మళ్ళీ నిన్న ఇంట్లో ఎవ్వరు లేరు, నా జేబులో 100 రూపాయలు ఏమైనా? నన్ను నేనే చేసిన. మనోజ్ 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 రే ఏం తెచ్చుడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇవ్వని సోపతి పడుతున్నావు, లంగ సోపతి ఏం చేస్తున్నావు అసలు? నీకు అర్థమవుతుందారా? రే లేవు లేవురా, నువ్వు లేవు, ఫస్ట్ లేవు. రేమ్మా లేవురా. రే మనోజ్ ఏం తెచ్చురా? నీకు ఏమైందిరా అసలు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఫస్ట్ లేవు, కాదు అసలు ఏమో లేవు. మనోజ్ అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతున్నారా? కొన్నాళ్ళుగా నువ్వు నీలాగా లేవు. ఒకప్పుడు నువ్వు మాకు తెలిసిన మనోజ్, ఇప్పుడు కాదురా. నువ్వు ఆ లంగాల సూపర్ పట్టకరా, వాళ్ళు పేరు దొంగలరా. ఆ లంగాల సూపర్ నువ్వు కూడా దొంగ లెక్క తయారవుతున్నావురా. ఏం తెలుసు నా గురించి? తెలుసురా, అన్ని తెలుసురా, బరాబర్ తెలుసురా. అయితే ఏందిరా, నువ్వు వారం రోజులు ఏం చేస్తున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏమేమి తాగుతున్నావు అన్నీ తెలుసురా. నువ్వు ఎంతకు బానిస అయినావు, దేనికి బానిస అన్నీ తెలుసురా, బరాబర్ తెలుసు. నీ లైఫ్ నీ చేతులారా స్పైల్ చేసుకుంటున్నావు. నీకు ఎంత మంచి ఫ్యూచర్ ఉండేదిరా. నువ్వు ఇలా చేస్తున్నావు, మీ వాళ్ళకి వెళ్తే ఎట్లా అనుకుంటారా? నీ మీద పెట్టుకున్న నమ్మకం అంతా కోల్పోతారు వాళ్ళు. రే గంజాయి అంటే చిన్న విషయం కాదు. అడిక్ట్ ఏంటంటే నీ లైఫ్ ని మొత్తం స్పైల్ చేస్తారా. దాని నుంచి ఓవర్కమ్ చేసే కష్టం రా. ఆవుల కోసమైనా మాట్లాడాను. పోనీలేరా, ఇప్పటికైనా రియలైజ్ అయ్యావు, అదే చాలు. ఈ కథ మనోజ్ ఒక్కడిదే కాదు, మన చుట్టూ మన దేశంలో ఉన్న ఎంతోమంది అతి చిన్న వయసులోనే గంజాయి, తంబాకు, ప్రభ తాగడం వంటి చెడు వ్యసనాలకు బానిసలై వారి అమూల్యమైన విలకట్టలేని ఆరోగ్యాన్ని మరియు జీవితాలని కోల్పోతున్నారు. మీ ఆరోగ్యాన్ని, తెలివితేటలని నాశనం చేసే మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండండి. మీ జీవితాన్ని కాపాడుకోండి. సే నో టు డ్రగ్స్.